శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అసూలాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదామహం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఇప్పుడు పరలోకం పునర్జన్మకు సంబంధించిన వాస్తవ సంఘటన పునర్జన్మ అన్నమాట. ఎపిసోడు ఇప్పుడు 7 చెప్పుకుందాం. అంటే ఎపిసోడ్ 7 ఏంటంటే ఎపిసోడ్ 6లో ఏం చెప్పుకున్నామంటే ఆ జనసమూహంలో విడివిడిగా అందరినీ గుర్తించాడు లక్ష్మీ. అది ఇక్కడి నుంచి ఎపిసోడు 7 చెప్పుకోవాలి. ఇప్పుడు లక్ష్మీచంద్ గారి భార్య అని వచ్చి ఈమె నాకు అమ్మ అన్నాడు. కానీ ఆమె కొంచెం దూరంలో నిల్చున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు మీ అమ్మగారికి దూరంగా ఎందుకు నిల్చున్నావు అని అడిగారు. ఈ రోజున మా తల్లి నాకేమీ ఇవ్వలేదుగా, అట్లయినప్పుడు నేను ఏ విధంగా ఏమైనా ఒళ్ళోకి వెళ్ళాలి అన్నాడు. అత్యంత ఆశ్చర్యంగా ఈ మాటలు విన్న లక్ష్మీచంద్ గారి భార్య ఇతనికి 5 రూపాయల నోటు చూపించింది. అది ఆ చూడగా నా పిల్లవాడు అమ్మా అమ్మా అని అరుస్తూ పరిగెత్తికి వెళ్ళి ఆమె ఒడిలో కూర్చున్నాడు. తల్లి అడుగ్గా తను సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఈ రావి చెట్టు మీద ప్రేతగా ఉన్నాను అని చెప్పాడు. లక్ష్మీచంద్ గారి ఇంటి దగ్గరలోనే ఈ రావి చెట్టు ఉన్నది. నేను ప్రేతావస్థలో ఉండి బావిలో ప్రవేశించి నీళ్లు తాగేవాడిని, ఇంట్లోకి వెళ్ళి రొట్టె నుంచి ఉండేవాడిని అని చెప్పి ఆ తర్వాత పండిత లక్ష్మీచంద్ గారి దగ్గర పనిచేసిన ఒక పాత నౌకరు గురించి అడిగాడు. ఆ ఒకానొక పేరుగా ఆ నౌకరు ఇప్పుడు ఎక్కడున్నాడు? జనసమూహంలో ఉన్నట్టు ఆ పాతకాలపు నౌకరును ఉద్యోగిని కూడా ఈ బాలుడు గుర్తించాడు. అదేవిధంగా పూలజనంలో తన కుటుంబంలో ఉండే సోదరులను కూడా గుర్తించాడు. ఈ అబ్బాయి ఏ పల్లెటూరులో అంటే ఆలీపూర్లో జన్మించాడో అక్కడ తిరిగి వెళ్ళాలంటే ఇష్టపడడం లేదు. సొంతంగా తాను జన్మించిన ఊరికి 2 సార్లు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి తినడం మానేశాడు. ఏమంటున్నాడంటే నేనేమో బ్రాహ్మణ బాలకుడిని, వీళ్ళేమో జాట్ కులస్తులు, జాట్లో వండుకునే పచ్చి వంటలు చక్కగా తోమల గిన్నెల్లో కాచిన పాలను కూడా తాగను. 4-5 రోజులు కన్న తల్లిదండ్రులు ఇతని కొరకు శుభ్రంగా వేరే గిన్నెలను ఏర్పరిచి ఆ గిన్నెలో కాచిన పాలు పోసేవారు. ఆ పాలను ఇతను తాగేవాడు. చిట్ట చివరికి వాళ్ళు చీకాకులో పడిపోయి అతనితో శ్రమలు భరించలేక పండిత లక్ష్మీచంద్ గారింటికి ఆ అబ్బాయిని పంపించేశారు. ఈ గ్రంథం రాసేనట్టుగా ఆ బాలకుడు తనకు పూర్వజన్మ వైపు వారైన తల్లిదండ్రుల దగ్గరనే షికార్పూర్లో ఉంటున్నాడు. అతడు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడం ఆరంభించాడు. స్కూల్లో అధ్యాపకులు ఆ గ్రామంలో మంచి ప్రఖ్యాతి ఉన్న షికార్పూర్ వారైన వ్యక్తుల ముందర ఆ పిల్లవాడితో నేను మాట్లాడినాను. అతడు ఇంతకుముందు చెప్పిన పైన విషయాలే కాకుండా మరికొన్ని ఆశ్చర్యకరమైన మాటలను కూడా తెలిపాడు. పండిత లక్ష్మీచంద్ మరియు వారి సంతానమైన పిల్లల ద్వారా ఇతరుల ద్వారా అతడు చెప్పే మాటలన్నీ పరమ సత్యములు అని స్థిరపడింది. పండిత లక్ష్మీచంద్ గారు ఆ పిల్లవాడిని బడిలో చేర్చేటప్పుడు విద్యార్థి తండ్రి పేరు ఉండవలసిన చోట తండ్రి పేరేమని రాయాలో తెలపండి అని భక్తారాం శరణదాస్ పిలుకవా గారిని ప్రశ్నించారు. నేనన్నాను, ఇతనికి ఈ జన్మలో కలిగిన శరీర సంబంధం వల్ల కాళీరామ్ జాట్ కుమారుడని చెప్పగలరు కదా, కానీ ఇతనికి పూర్వజన్మ నాతో ఉందని నాకు తెలుస్తుంది. అందుచేత నా దగ్గర నివాసంగా ఉన్నప్పుడు ఇతని కులం వేరే ఎట్లా అవుతుంది, ఇతని వివాహాది సంబంధాలు ఎట్లా జరగలను అని పండిత లక్ష్మీచంద్ గారు యోచించారు. ఈ సంఘటన వల్ల పునర్జన్మ ఉన్నదనే సిద్ధాంతం సత్యమేని నిరూపితమవుతుంది. దానికి పూర్వం రావి చెట్టు మీద 9 సంవత్సరాలు ప్రేతరూపం ఉండడం కూడా ఒక అపూర్వమైన ఆశ్చర్యకరమైన అంశం. ఈ 9 సంవత్సరాల మధ్యలో గ్రామంలో జరిగిన సమస్త సంఘటనలు ఇతనికి తెలిసి ఉండడం మూలాన ఇతడు 9 సంవత్సరాలుగా ప్రేతగా రావి చెట్టు మీద నివసించి ఉండడం కూడా వాస్తవమే అని తేలింది. పండిత లక్ష్మీచంద్ గారు చెప్పిన కథ ఏమిటంటే 14 సంవత్సరాలకు పూర్వం తన పుత్రుడైన సోమదత్తుడు 3.5 సంవత్సరాలు బతికి చనిపోయాడు. ఆ సమయంలో తన కూతురు కైలాసవతి 6 ఏళ్ల వయసులోను, ప్రకాశవతి 3 ఏళ్ల వయసులో ఉండేవారు. విష్ణుదత్తుడు 2 ఏళ్లవాడు, సరళ, రవిదత్తు ఆడ అనే పిల్లలు సోమదత్తుడు మరణించాక పుట్టినవాడు. ఈ పిల్లవాడు కైలాసవతి అంటే 20 సంవత్సరాలు, ప్రకాశవతి 17 సంవత్సరాలు, ఆ తర్వాత విష్ణుదత్తుడిని, ఆ తర్వాత పుట్టిన వారిని గుర్తించడానికి ముఖ్య కారణం ఏమంటే సోమదత్తుడు చనిపోయిన తర్వాత ప్రేత రూపంలో 9 సంవత్సరాలు అదే ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు మీద నివసించడమే. ఆ చెట్టు మీద ప్రేతగా 9 సంవత్సరాలు ఉండడం కూడా పురాణాల్లో చెప్పినట్లుగా ప్రేతయోని అస్తిత్వం అన్న దానిలో గల సత్యాన్ని వాస్తవ అంశములుగా బలపరచట్లేదా? మేము వెళ్ళి స్వయంగా పరిశీలన చేసాం. మేము పత్రికా విలేకరి అయిన మా కుమారుడు శివకుమార్ గోయల్ గారిని వెంట తీసుకుని పూజ్యపాదులైన మహాత్మా శ్రీ కళ్యాణదేవి గారితో కలిసి పల్లె గ్రామానికి చేరాం.
అక్కడ తెలుసుకోగా ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు అక్షరాల సత్యం తెలుసుకున్నాం. బాలకుడైన వీరసింహుడు తనకు పూర్వజంలో తల్లిదండ్రి అయిన పండిత లక్ష్మీనాథ్ గారు మరియు వారి ధర్మపత్ని దగ్గర షికార్పూర్లో ఉంటున్నాడు. కానీ వాళ్ళందరూ జిల్లా కేంద్రమైన నైనిటాల్లో ప్రస్తుతం ఉంటున్నారట. ఈ బాలకుడు కూడా వారి వెంటనే నైనిటాల్కి వెళ్ళాడు. ఆ కుటుంబం వారు ఈ పిల్లవాడిని తమ సొంత కుమారులాగే ఎంతో ప్రేమతో చూస్తూ తమ వద్దనే ఉంచుకున్నారట. ఈ అబ్బాయి అప్పుడప్పుడు ఈ జన్మలో తనకు తల్లిదండ్రి అయిన వారి వద్దకు చూడడానికి ఆ గ్రామానికి వెళుతున్నట్ట. మేము ఆ బాలకుని సొంత బాబాయ్ శ్రీ శీతల్ ప్రసాద్ జాట్ గారితో మరియు గ్రామంలోని అనేక మంది పెద్దలతో కూడా మాట్లాడాం. వాళ్ళందరూ మొత్తం సంఘటనను మాకు ఈ విధంగా వినిపించారు. కాళీరామ్ జాట్ గారింట్లో ఈ బాలకుడు జన్మించినప్పుడు ఎవరికి కూడా స్వప్నంలో అయినా అతని పూర్వజన్మ వృత్తాంతం గురించి అనుమానమే లేదు. ఈ పిల్లవాడు తన పూర్వజన్మలో పండిత లక్ష్మీచంద్ గారి కుమారుడుగా ఉండినని, అతడు ఈ జన్మలో కని పోషించిన తల్లిదండ్రులు వదిలిపెట్టి తన పూర్వజన్మకు సంబంధించిన తల్లిదండ్రుల వద్దకు వెళ్తారని ఎవ్వరూ ఊహింపలేదు. ఒకసారి ఇతడు మేము ఉంటున్న పల్లె ఆలీపూర్లో ఊరి బయట తోటలో ఆడుకుంటున్నట్ట అకస్మాత్తుగా ఆ తోట ముందర నుండి పండిత లక్ష్మీచంద్ గారి భార్య నడిచి వెళ్తోంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకో వీరసింహుని దృష్టి ఆవిపబడింది. వెంటనే వీరసింహుని పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మలో ఈమె తన తల్లి అనుకున్నాడు. అతడు ఆమెతో మాట్లాడదామని అనుకున్నాడు. ఇంతలోనే ఆమె నడుస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ఇతడు తన ఇంటికి వెళ్ళి ఈ జన్మలో తల్లిగా ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు: అమ్మా, పూర్వజన్మలో నా తల్లి నేను ఆడుకుంటున్న అటువైపు వచ్చింది. ఆమె నాతో ఏం మాట్లాడలేదు, నా ముందే నడుస్తూ వెళ్ళిపోయింది. ఈ మాటలు ఆ పిల్లవాడు చెప్పగానే ఇప్పటి జన్మలోని తల్లికి మరియు అక్కడున్న వారందరికీ పరమాశ్చర్యం కలిగింది. కానీ విన్నవారందరూ ఇలా అనుకున్నారు: ఇతడు చిన్నపిల్లాడు, చిన్నతనం కారణంగా స్వభావాన్ని తగినట్టు ఏదేదో మాట్లాడేస్తున్నాడు. తల్లి పిల్లవాడితో అన్నదేమిటంటే, నీకు తల్లి నేనేరా, నేనుండగా నేను కాక మరో తల్లి ఎలా ఉంటుంది? నీకు చిన్నపిల్లవాడివి, వెళ్ళి ఆడుకోపో అంది. పిల్లవాడు ఆటలో పడ్డాడు. మరియు తన మాటను అతను మర్చిపోయినట్లే కనిపించింది. ఆలీపూర్ అనే పల్లెటూరు పక్కనే హర్నంద్ లేదా హిండన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది తీరంలో ఒడ్డుపై ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ నదిలో స్నానం చేయడానికి ఆ రోజున అనేక మంది వస్తారు. ఒకసారి ఆలీపూర్ గ్రామం నుండి కూడా స్త్రీలు, పురుషులు, బాలకులు, ముసలివాళ్ళు అందరూ కలిసి స్నానం చేయడానికి వెళ్ళారు. ఈ పిల్లవాడు కూడా ఆ ఉత్సవానికి వెళ్తానని తల్లితో గట్టిగా అడిగినాడు. అక్కడ చాలామంది ఇతర పిల్లలు కూడా వస్తారు కదా, నేను కూడా వెళ్తాను అన్నాడు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.